శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో వైసీపీ టీడీపీల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. చిలమత్తూరులో 3 రోజుల క్రితం దాడికి గురైన వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేందుకు యత్నించగా టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చిలమత్తూరు సెజ్ భూముల్లో టీడీపీ నాయకుడు నాగరాజు అక్రమాలకు పాల్పడ్డాడంటూ వైసీపీ ఎంపీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దాంతో టీడీపీ నాయకులు వైసీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఇరు పార్టీల నాయకులు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డి టీడీపీ నాయకుల దాడులను ఖండిస్తున్నట్లు మీడియా సమావేశంలో చెప్పారు. నా పైన మా గ్రామమైనటువంటి హుస్సేన్పురంలో చౌడేశ్వరి ఆలయం దగ్గర దాడి చేయడం జరిగింది. 4 వ్యక్తులు తెలుగుదేశం వ్యక్తులు వచ్చి ఆ విషయము నేను బెంగళూరు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత కూలంకుషంగా అన్ని విషయాలు విచారించగా మనకు తెలిసిన విషయం ఏమంటే దీని వెనక చిలమత్తూరు మండలంలో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకుడు వస్తుందనేది నాకు అంతర్గతంగా మా విచారణలో తెలిసిన విషయం. అతని చరిత్ర ఏమంటే గతంలో అతన్ని మామూలుగా మండలంలో ఏమని పిలుస్తారంటే ఒక రాజకీయ వ్యభిచారి అని పిలుస్తారు. ఎందుకంటే అతను ప్రస్థానం నాకు తెలిసి 1996లో సింగిల్ విండో డైరెక్టర్గా కాంగ్రెస్ పార్టీలో మొదలై ఇప్పుడు ఆఖరికి తెలుగుదేశం పార్టీలో వైసీపీలో గెలిచిన జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి వరకు తీసుకుంటే అనేక అక్రమాలు చేస్తూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ అధికారం వచ్చే పార్టీ వైపు వెళ్ళి అనేక అక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు గత 1.5 నెలల నుంచి టేక్లోడ్ గ్రామ పంచాయతీలో ప్రభుత్వ భూసేకరణ అనే ఒక కార్యక్రమం చేపట్టింది. దాదాపు 800 ఎకరాల భూసేకరణ చేస్తున్నారు. ఆ భూసేకరణ విషయంలో ఎక్కడ 4 వ్యక్తులు కూర్చున్నాను భూసేకరణ గురించే డిస్కస్ జరుగుతుంది మండలంలో. అక్కడ జరుగుతున్న కొన్ని అవ్యవహారాలని డైవర్ట్ చేయడానికి నా మీద దాడి చేస్తూ మొత్తం మండల ప్రజలందరినీ డైవర్ట్ చేయడం జరిగింది. గత 3 రోజుల క్రితం నా పైన మా గ్రామమైనటువంటి హుస్సేన్పురంలో చౌడేశ్వరి ఆలయం దగ్గర దాడి చేయడం జరిగింది. 4 వ్యక్తులు తెలుగుదేశం వ్యక్తులు వచ్చి